సమాజ ఔన్నత్యాన్ని జన చైతన్యాన్ని ఆవిష్కరించేది కలం. ఆ కళానికి ప్రాణం పోసి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేది గళం. మన కళం మన గళం. మీ గోల్కొండ టీవీలో. గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. దేశంలోని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఆదర్శం. బెస్ట్ సర్వీస్ కమిషన్ గా అవార్డు. అద్భుతంగా పనిచేస్తుందంటూ ముఖ్యమంత్రి కితాబు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లలో 90% కోర్టు కేసులే. కానిస్టేబుల్ దగ్గర నుండి గ్రూప్ 1 వరకు అన్ని వివాదాలే. నిరుద్యోగుల కాలం, శ్రమ, డబ్బు వృధా అవుతున్నా పట్టించుకొని సర్కార్. తప్పులకు చరమగీతం పాడేదెప్పుడు? నిరుద్యోగుల ఆశలు నెరవేరేదెప్పుడు? తెలుసుకోవాలంటే చూడండి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో ఏర్పడిన తెలంగాణలో నీళ్లు, నిధుల విషయాన్ని పక్కన పెడితే నియామకాల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. టీఎస్పీఎస్సీని ఓ తప్పుల తడకగా ఆరోపిస్తూ కోర్టు మెట్లెక్కుతున్నారు. నోటిఫికేషన్స్ విడుదల దగ్గర నుండి పరీక్షల నిర్వహణ వరకు ఎక్కడ పారదర్శకత పాటించకపోవడంతో నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిజంగా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న వారికి కాకుండా డబ్బులు పెట్టి పైరవిలు చేసే వారికి ఉద్యోగాలు వచ్చే ప్రమాదం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2 ఏళ్ల తర్వాత ఉద్యోగ ప్రకటనలు మొదలయ్యాయి. మొదటిసారి సింగరేణి సంస్థలో భారీ నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించామని ప్రకటించింది. ఇక ఫలితాలు విడుదలయ్యాక అసలు కథ మొదలైంది. ఈ ఫలితాల్లో ఒకే ఇంట్లో 4గురికి, ఒకే ప్రాంతంలో 70 మందికి ఉద్యోగాలు రావడంతో అవకతవకలు జరిగాయనే అనుమానాలు మొదలయ్యాయి. సింగరేణి సంస్థలో ఉద్యోగాల కోసం పోటీ పడ్డ ప్రతి ఒక్కరూ ఆందోళనలు, నిరసనలు చేశారు. దీంతో ప్రభుత్వం సిబిసిఐడి విచారణ చేపడతామని ప్రకటించి చేతులెత్తేసింది. సింగరేణి ఉద్యోగాల తరువాత టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ ఖాళీల భర్తీని ప్రారంభించింది. పోలీసు ఉద్యోగాల సాధన కోసం వేలాది మంది నిరుద్యోగులు పోటీపడ్డారు. పరీక్షల ఫలితాలు వెలువడ్డాక ఉద్యోగానికి కావలసిన మార్కులు వచ్చిన వారికి కాకుండా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని పోలీసు ఉద్యోగాలకు పోటీపడ్డ అభ్యర్థులు కోర్టులో కేసులు వేశారు. ఇక రాష్ట్ర నిరుద్యోగుల స్వప్నమైన గ్రూప్ 2 ఉద్యోగాలలో మరీ దారుణం జరిగింది. అప్పు చేసి ఎన్నో ఏళ్లుగా కోచింగ్ సెంటర్లో వేలకు వేలు ఖర్చు పెట్టిన నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. గ్రూప్ 2 పరీక్షకు దాదాపు 8 లక్షల మంది అప్లై చేయగా ఈ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు ఓఎంఆర్ షీట్పై వైట్నర్ వాడినట్లు ఆరోపణలు రావడంతో కొందరు విద్యార్థులు కోర్టుకు వెళ్ళగా గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిపివేశారు. తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాల్లో ర్యాంకులు వచ్చిన వారి ఆనందం ఒక్కరోజులో ఆవిరైపోయింది. 2011 ఉద్యోగాల ఫలితాలను విడుదల చేసి తప్పులు తెలుసుకున్న టీఎస్పీఎస్సీ సిజీజీ సాఫ్ట్వేర్ తప్పుల వల్ల పొరపాట్లు జరిగాయని ఫలితాలను రద్దు చేసి మరలా ప్రకటించింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లో ఏదో ఒక తప్పులు ఉండడంతో అక్రమాలు జరుగుతున్నాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు. ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. గోల్కొండ టీవీ ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి మమ్మల్ని ప్రోత్సహించండి.